మరి ప్రభుత్వానికి ఎంత చెప్పినా కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా చెవులకు వినబడతలేదు. వడ్లు కొనమని చెప్పేసి రిక్వెస్ట్ చేసి ధర్నాలు చేసి రాస్తారోకలు చేసి అన్ని రకాల చెప్పినప్పటికీ కూడా ఇప్పటికి ఇంకా వడ్లు అని పరిస్థితి కనబడతా ఉంది. మరి మృగశిర 2 రోజులైతే మృగశిర కార్తీ స్టార్ట్ అవుతూ ఉంది. మరి వర్షం కూడా నిన్న అతి కుండపోత వర్షం రామాయణపేట మండలంలో పడడం వల్ల ఈరోజు రాయలాపూర్ గ్రామానికి సంబంధించిన రైతులు లబోదిబో అనే పరిస్థితి వచ్చింది. అక్కడ రోడ్ కాడ మొదలు పెట్టుకొని 3 సెంటర్లు ఉంటే 3 సెంటర్ల దగ్గర కూడా మొలకలొచ్చి పంటంతా కూడా పాడే పరిస్థితి వచ్చింది. వడ్లన్నీ కూడా మొలకలొచ్చి నల్లబడిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన ఈ ప్రభుత్వానికి మాత్రం ఇంకా బుద్ధి వస్తలేదు. ఎంత చెప్పినా అధికారులకు రిక్వెస్ట్ చేసినాము, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అయితే అసలు కనబడకుండానే పోయిన రాయన కానీ ఈ వడ్ల పరిస్థితిని అయితే చూడట్లేదు. రైతులకు ఇంత కష్టం వస్తే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఇంత కష్టం లేకుండా పంటకు రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి పండిన పంటను కొని వాళ్ళ ఖాతాలో పైసలు వేసిన ఘనత కేసీఆర్ది అయితే ఈరోజు పంట పండించుకొని ఆ పంట కాడ కాపలుండి ఆ కాపల వర్షం పడితే కాపాడుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్న రైతు సెంటర్లలో కనబడతా ఉన్నాడు. అయితే లారీలు పంపిస్తలేరు, కాంట పెట్టడానికి లేబర్ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లేబర్ లేరు. కాంటకాడ లేబర్ ఉంటే లారీలు వస్తలేవు, లారీలు ఉంటే రైస్ మిల్లర్స్ దించుకుంటలేరు, రైస్ మిల్లర్స్ దించే దగ్గర కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక్క సంచికి 5 కిలోలు ఎక్కువ అడుగుతా ఉన్నారు. 5 కిలోలు ఎక్కువ పెడితేనే మేము తీసుకుంటామని చెప్పేసి రైస్ మిల్లర్స్ అంటున్నారు. అంటే క్వింటాల్కు దాదాపు 12.5 కిలోల వడ్లను ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. తడిసినవి తీసుకుంటలేరు, మొలకొచ్చినవి తీసుకుంటలేరు. అదేవిధంగా లారీలు వస్తలేవు. నింపి పెట్టినాక వర్షం వచ్చి తడవడం వల్ల మళ్ళీ ఇప్పుడు అన్ని కుప్పపోసి ఆరవేసిన పరిస్థితి వచ్చింది. నిజంగా కూడా రైతు దీన అవస్థలో ఉన్నాడు. మెదక్ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, యావత్ తెలంగాణలో కావచ్చు రైతు పరిస్థితి చాలా దీనంగా ఉంది. రైతు బంధు ఎగలేదు. ఆ యూరియానా దొరకని పరిస్థితి వచ్చింది. లైన్లో నిలబడి యూరియా తెచ్చుకొని 6 కాలం కష్టపడి చెమటోడ్చి కష్టపడి అన్నం వచ్చి చేతుల పైసలు పడే సమయానికి రైతు మళ్ళీ లబోదిబో అనే పరిస్థితి వచ్చింది. ఇంత దుస్థితైన పరిస్థితి ఉంటే అక్కడ సీఎం గారికి తెలియట్లేదు, ఇక్కడ ఎమ్మెల్యే గారికి తెలియట్లేదు. మరి ప్రజలు ఏం కావాలనుకుంటారు, రైతులు ఏం కావాలనుకుంటారు, వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడున్న రాయలాపూర్ పరిస్థితి అనేది వాళ్ళ దుఃఖం వస్తూ ఉన్నది. అక్కడ లేడీస్ జెంట్స్ అందరు రైతులు కూడా నీళ్ళు మళ్ళీ ఆరవోసుకుంటా ఉన్నారు పంటను. ఆ కిందికెళ్ళి మొలకొచ్చిన దాన్ని చూసి వాళ్ళు లబోదిబో అనే పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా అధికారులు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, వెంటనే రాయలాపూర్లో ఉన్న పంటను కొనే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంకెన్ని రోజులు 45 రోజులు 50 రోజులు అవుతుంది పంట వచ్చి మళ్ళీ తుకాలు పోసుకొని పంట పెట్టుకున్న పరిస్థితి వచ్చింది తప్ప ఇప్పటి వరకు ఇంకా వడ్లు పోని పరిస్థితి ఉంది. దాదాపు రాయలాపూర్లో 20 లారీల వడ్లు నెయ్యవ, 20 లారీల వడ్లు. మరి ఇంకెన్ని రోజులకు కొంటారు, ఎప్పుడు కొంటారు? అసలు కొనే ఉద్దేశం ఉందా లేదా? ఎందుకు రైతులను ఇబ్బంది పెడుతుండ్రు, ఎందుకు రైతులను కష్టపడుతున్నారు? ఆ సన్నవడ్లు అంటిది బోనస్ అంటిది, బోనస్ లేదా, ఈ పంట కొనుడు లేదా, ఇంకేం చేస్తారు రైతులకు? 2.5 ఏళ్ళు అయిపోయింది మీరు వచ్చి. ఒక్క హామీ లేదు, ఒక్క గ్యారంటీ లేదు, ఒక్క ప్రోగ్రాం లేదు, ఒక్క పరిస్థితి లేదు. యావత్ తెలంగాణ రైతాంగం మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు అట్టుడికిపోయే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మరి ఇప్పుడు డెఫినెట్గా వెంటనే లారీలు పంపేయాలి రాయలాపూర్ గ్రామానికి అని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. జై తెలంగాణ.